హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఇంత మంచి అవకాశాన్ని మనందరికి ఇచ్చినందుకు ఆయనకు సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. మరి మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యమును గమనిస్తే ఈరోజు మట్టల ఆదివారం. అంటే యేసు ప్రభు యెరూషలేములోకి వస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా, యెరూషలేము వాసులు, అక్కడున్న జనులందరూ కూడా మరి ఆ యొక్క మట్టలు పట్టుకొని మరి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువానికి స్తుతి కలుగును గాక, మరి సర్వోన్నతమైన స్థలములలో జయము అని అక్కడున్న ప్రజలు వారి చేతులలో మట్టలు పట్టుకొని మరి జయము జయము అని ప్రభువుని స్తుతిస్తారు ఈ మట్టల ఆదివారం రోజు. అంటే యేసు ప్రభు ఆయన రాకమునిపే, యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకమునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆ విధంగా యెరూషలేములో ఒక గాడిద పిల్ల మీద ఆయన యెరూషలేము అంతా తిరుగుతాడు, యెరూషలేము అంతా కూడా తిరిగి ఆయన స్తుతి పొందుతాడు అనేసి ఈ జకరియా కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ రాసినాడు. ఇప్పుడు యేసు ప్రభు రాకమునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ యొక్క గ్రంథంలో యేసు ప్రభు గురించి రాయబడింది, మట్టల ఆదివారం గురించి. యేసు ప్రభు ఆయన యెరూషలేములోకి వచ్చేటప్పుడు ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి ఆ యొక్క యెరూషలేము అంతా కూడా తిరుగుతాడు అనేసి ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఇక్కడ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి అని ఇక్కడ ఉంది. యెరూషలేము పట్టణము అంటే మరి యేసు ప్రభు యొక్క రాజనగరము. ఈ భూమి మీద యేసు ప్రభు నగరం ఏదైనా ఉందంటే అది యెరూషలేము పట్టణము, ఇజ్రాయెల్ దేశము యెరూషలేము పట్టణము. అది ఆయన ఒక రాజనగరము, అది ఆయన ఒక సొంత పట్టణముగా ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకనే ఆ యొక్క పట్టణంలోకి రాజు కదా మరి ఆయన వస్తున్నాడు అనమాట. ఎట్లా? గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు ఆయన. ఇక్కడ రాయబడింది ఏంటంటే, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై. చూడండి, యేసుప్రభు గురించి ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది. ఏంటంటే యేసుప్రభు అంటే ఎలాంటి వాడు? నీతిపరుడు. యెరూషలేముకు రాజు అయిన ప్రభు ఎలాంటి వాడు అంట? నీతిపరుడు. నీతి కలిగిన దేవుడు ఆయన, న్యాయం కలిగిన దేవుడు, యథార్థమైన దేవుడు, నీతి న్యాయములు కలిగిన దేవుడు. ఎటువంటి అవినీతి కూడా లేదు, అక్రమము లేదు. నాలో పాపము ఉందని ఎవరైనా రుజువు చేయగలుగుతారా అని లోకానికి సవాలు విసిరిన దేవుడు ఆయన. ఏ పాపం లేదు ఆయనలో. ఎవరు కూడా ఒక చిన్న పాపాన్ని కూడా చూపించలేకపోయినారు. ఆయన జననములో పరిశుద్ధత ఉంది,
ఆయన యొక్క జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన ప్రవర్తనలో పరిశుద్ధత ఉంది, ఆయన మాటలో పరిశుద్ధత ఉంది, ఆయన యొక్క చూపులో పరిశుద్ధత ఉంది. ఎక్కడ కూడా చిన్న లోపం కూడా లేదు. పరిశుద్ధత కలిగి జీవించిన పరిశుద్ధుడైన నీతి కలిగిన దేవుడు మన ప్రభు. అందుకే ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని బైబిల్లో రాయబడింది. అయితే యేసు ప్రభు మాత్రము నీతి న్యాయం కలిగిన దేవుడు. ఆయన న్యాయవంతుడు, అందరికీ ఒకే తీరుగా న్యాయం జరిగించే దేవుడు ఆయన. మన ప్రభు ఎలాంటి వాడు? నీతిపరుడు, నీతిమంతుడు. రెండవదిగా ఇక్కడ రాయబడింది రక్షణ గలవాడంట. మన ప్రభు ఎవరు? రక్షణ ఆయనలోనే ఉన్నది. బైబిల్లో ఉంది, ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు, కానీ యేసు నామములోనే రక్షణ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు నామములోనే, యేసు క్రీస్తు ప్రభులోనే రక్షణ ఉంది. ఆయన నామములోనే మనకు మోక్షం ఉంది. ఆయనే సత్యము, జీవము, మార్గమైన దేవుడు. ఆయన ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా పరలోకానికి పోరు. ఆయనే ప్రతి వారి కోసం తన రక్తాన్ని, ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించినాడు. పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. ఈ లోకంలో నీకు ఎక్కడికి నువ్వెక్కడికి నీకు రక్షణ లేదు, నీ ఆత్మకు రక్షణ లేదు. యేసు క్రీస్తు నామంలోనే నీకు రక్షణ ఉంది. యేసు ప్రభువులోనే నీకు రక్షణ దొరుకుతుంది. ఆయన ద్వారానే నువ్వు పరలోకం చేర్చబడతావు. నీ ఆత్మ రక్షించబడుతుంది, నీ ఆత్మ పరలోకంలో చేర్చబడుతుంది. అందుకనే యేసు ప్రభు ఎవరు? రక్షణ గలవాడు, రక్షణ ఇచ్చే దేవుడు. ఆయన లోక రక్షకుడు. ఆయన లోకాన్ని రక్షించడానికి, పాపను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఏ ఒక్కరు కూడా నశించిపోవద్దు, నరకంలో కాలిపోవద్దని రక్షించడానికి వచ్చినాడు. అందుకనే ఆయన లోక రక్షకుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకా ఆయన దీనుడు అయి ఉన్నాడు. యేసుప్రభు ఎవరండి? దీనుడు, సాత్వికం కలిగినవాడు, సాధు మనసు కలిగినవాడు. యేసుప్రభు ఎలాంటి వాడంటే, ఈ ప్రపంచాన్నే కలిగించినాడు ఆయన. ఈ సృష్టికర్త ఆయన. అలాంటి సృష్టికర్త ఆయన ఎక్కడ పుట్టినాడు? ఆయన ఒక పశువుల పాకలో పుట్టినాడు. ఒక పశువుల పాకని ఎంచుకున్నాడు ఆయన. ఒక రాజు అంటే ఈ లోకానికి ఒక రాజుగా, ఈ లోకానికి చక్రవర్తి, ఈ లోకరక్షకుడు వస్తున్నాడంటే ఎంతైనా ఒక ఉన్నతమైన స్థితిలో పుడతాడు. ఎక్కడో మిద్దలో, మేడలో ఎక్కడో జన్మిస్తారు. కానీ ఈ సృష్టిని కలిగించిన దేవుడు, ఈ సృష్టికర్త అయిన యేసు ప్రభు పశువుల పాకని ఎంచుకున్నాడు. ఎంత దీనత్వం చూడండి, తగ్గించుకున్నాడు అన్నమాట. యేసు ప్రభు ఆయన 12 మంది శిష్యుల పాదాలు కడుగుతాడు. తన సొంత శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. ఇది ఒక సాత్వికం అన్నమాట, దీన మనసు. ఈరోజు ఆయన యెరూషలేముకి ఎలా వస్తున్నాడంటే, ఆయన ఎలా వస్తున్నాడు? గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిద పిల్ల మీద వస్తున్నాడు. గాడిదనంటే ఎవరు కూడా అంతగా లెక్క చేయరు, ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరు కూడా అంత ఇష్టపడరు. గాడిదని ఎవరు కూడా విలువీయరు. అలాంటి గాడిదని యేసు ప్రభు ఎంచుకున్నాడు. ఆయన పట్టణమంతా తిరగడానికి గాడిద పిల్లని ఎంచుకున్నాడు. ఆ కాలంలో ఎన్నో రథాలు ఉన్నాయి, ఎన్నో గుర్రాలు ఉన్నాయి. వాటిని ఎంచుకోలే.
ఎండిక లేని గాడిద పిల్లని ఎంచుకున్నాడు యేసుప్రభు. ఎంత తగ్గింపు స్వభావం, ఎంత దీనత్వం కలిగిన స్వభావం. అందుకనే ఎండిక లేని వారిని ఎండికగా చేసే దేవుడు. బైబిల్ ఏం రాయబడిందంటే, ఈ గాడిద పిల్ల మీదనంట ఎప్పుడు ఎవరు కూడా ఎక్కలేదంట. ఎప్పుడు ఎవరు కూడా ఎక్కలేదు. అలాంటి గాడిదని ఎంచుకున్నాడు యేసుప్రభు. చూడండి, ఈరోజు ఎంత దీనత్వం కలిగిన దేవుడు మన దేవుడు. నిజంగా ఈయన మహారాజు యేసుప్రభు. ఈయన స్వభావాలు, ఈయన లక్షణాలు చూడండి. నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై. ఈయన నిజమైన రాజు, లోకమంతటికి రారాజు. ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈయన పరిపాలన శ్రేష్టమైనది, ఈయన పరిపాలన శాశ్వతమైనది. ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది అధికారులు ఉన్నారు, రాజులని పిలువబడేవారు ఉన్నారు. కానీ వాళ్ళలో నీతి లేదు, అన్యాయము, అక్రమము. ఒకరికొక తీర్పు, ఇంకొక తీర్పు తీరుస్తారు. న్యాయం అంటూ లేదు, అవినీతి. వాళ్ళలో రక్షణ లేదు, రక్షణ ఇవ్వలేరు. వాళ్ళకే రక్షణ లేదు, ఇంకా వాళ్ళు ఎక్కడిస్తారు వేరే వాళ్ళకి రక్షణ? వాళ్ళు ఎలా కాపాడతారు? వాళ్ళ ఆత్మే నరకానికి పోయిద్దో పరలోకానికి పోయిద్దో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు రక్షణ ఇవ్వలేరు. ఈ లోకంలో ఉన్న రాజులు, ఈ లోకంలో ఉన్న రాజులు దీనత్వం కలిగి ఉండరు. కొంతమంది చాలామంది కూడా ఎంతో గర్వంగా ఉంటారు. నేను రాజుని, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అందరూ ఉన్నారు, నేను దలుచుకుంటే ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అని ఈ లోకంలో ఉన్న రాజులు ఏం చేస్తారు? అహంకారం, గర్వం కలిగి జీవిస్తారు. కానీ మరి యేసు ప్రభు మాత్రము ఆయన ఈ సర్వలోకానికే చక్రవర్తి. ఆయన అలాంటి దేవుడే ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గించుకున్నాడు అన్నమాట. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనత్వం కలిగిన దేవుడు. ఇలాంటి దేవుణ్ణి నమ్మినందుకు మనం ఆనందించాలి. ఈ రాజులు, ఈ లోకపరంగా ఉన్న రాజులందరికంటే ఈ రాజు శ్రేష్టమైన వాడు. ఎవరు? యేసు ప్రభు. ఈయన శ్రేష్టమైన వాడు. ఈయన నమ్మిన వారు ధన్యులు. బైబిల్లో ఏమని రాయబడిందంటే, యెహోవా తమ దేవుడిగా గల జనులు ధన్యులు అని రాయబడింది. ఎంత మంచి మాట! నిజమే. ఈరోజు మనం యేసు ప్రభు నమ్ముకుంటే మనకు నిత్య జీవం ఉంది. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయనలో రక్షణ ఉన్నది, ఆయనలో దీనత్వం ఉన్నది. ఆయన ద్వారానే మనం పరలోకం పోతాము. ఆయనలో మనకు ధైర్యము, సంతోషము, సమాధానము, ఆనందం ఉన్నది. ఆయనే రక్షించే దేవుడు, మనల్ని పరలోకం చేర్చే దేవుడు. అందుకనే ఈ ప్రభువుని నమ్ముకున్నందుకు మనం ఎంతో ఆనందించాలి, సంతోషించాలి. ఇన్ని లక్షణాలు మన ప్రభులో, ఏ రాజులలో కూడా ఈ లక్షణాలు లేవు. ఇన్ని మంచి లక్షణాలు, ఇంత గొప్ప దేవుడు, ఇంత శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే, నీ జీవితానికి ఎవరు విలువ వేయకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నీతో మాట్లాడకపోయినా, ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా, ఎవరు నిన్ను చేరదీయకపోయినా, యేసు క్రీస్తు వైపు చూడు. ఆయనను వేడుకో, ఆయనకు ప్రార్థించు, ఆయనకు మొరపెట్టు. దేవుడు నీ యొద్దకు, నీ హృదయంలోకి వచ్చి విలువ లేని జీవితానికి నీకు విలువనిచ్చి, నీకు నెమ్మది, సమాధానం ఇచ్చి, నీకు రక్షణ ఇచ్చి, నీ జీవితానికి విలువనిస్తాడు ఆయన. నీ జీవితాన్ని ఒక సంతోషకరంగా చేసి నిన్ను పరలోక రాజ్యంలో చేర్చే దేవుడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే కానీ, మన ప్రభు గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మనం ఆయన విశ్వాసం ఉంచుదాం, నమ్మకంగా ఉందాము.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.